అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ముఖ్యంగా నిరుద్యోగులు ఈ మధ్య కాలంలో బాగా చదువుతున్నారు. అసలు ఎట్లంటే కుర్చీలకు ఫెవికాల్ వేసుకొని చదువుతున్నారు. అంటే ఆ విధంగా ఒక్కొక్కరు 14 గంటలు, 12 గంటలు, 10 గంటలు ఈ విధంగా సుదీర్ఘంగా చదువుతూ ఉన్నారు. గంటల తరబడి చదువుతున్నారు. పుస్తకాలు ముందరేసుకొని అవన్నీ బన్నెడు పుస్తకాలు ఇస్తున్నారు. అందుకనే నిరుద్యోగికి బన్నెడు పుస్తకాలు, చదువు బారెడు, పుస్తకాలు బన్నెడు. అట్లా ఎందుకు ఇట్లా చదవాల్సి వస్తుంది అసలు ఏంది? ఎందుకంటే దీని మీద కొన్ని ఏళ్ళ నుంచి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ మన దగ్గర భిక్షవ సార్ ఉన్నారు. కొన్ని ఏళ్ళ సంది అనేక రకాల ఉద్యోగాలకు కోచింగ్ చెప్పారు. దాంతోపాటు గైడ్గా, మెంటర్గా అందరికి చాలామందికి, వేల మంది విద్యార్థులకు ఈ విధంగా గైడ్ చేస్తున్నారు. వారు మన దగ్గర ఉన్నారు. సరే, ఎందుకు అంటే అసలు ఇన్ని పుస్తకాలు చదివితే వాళ్ళకు చదివినాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటుందా, లేకపోతే చదవాలని చదువుతారా, లేకపోతే ఫ్రెండ్స్ చెప్పారు కదా, వాడు చెప్పారు వీడు చెప్పారు అనుకొని ఈ పుస్తకాలన్నీ తెచ్చుకొని ముందర పెట్టుకుంటారా? ఏం సార్ దీని రీజన్ ఏంది? మీరు చెప్పిన ఒక కారణం కూడా ఉంది సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ అనేసరికి వెంటనే ఏం గుర్తుకొస్తుంది అంటే పుస్తకాలు కొనుక్కోవాలి. కానీ దానికన్నా ముందు అసలు ఎలా ప్రిపేర్ కావాలనేది అడగడం లేదు సార్. ఇప్పుడు మనం కూడా ఊర్లలోకి వెళ్తే నేను ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా అన్నప్పుడు చాలా మంది అంటారు ఏంటంటే ఏ పుస్తకం కొనుక్కోవాలంటారు, కానీ ఎలా చదవాలి, హౌ టు ప్రిపేర్ అనేది ఎవరు అడగలేరు సార్. ఎలా ప్రిపేర్ కావాలని అశోక్ వెళ్తే, దిల్సునగర్కి వెళ్తే ఏ పుస్తకాలు కొనాలి, డిస్కౌంట్ ఇస్తారా, లేదా మీరు రాసిన పుస్తకం ఏమైనా ఉందా, మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా, మీకు ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, అలా వీడియోస్ ఉన్నాయా, ఇవే అడుగుతున్నారండి. ఇది మనకి ఏంటంటే మన మైండ్ సెట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఒక విన్నర్ మైండ్ సెట్ లాగా ఉండడం లేదు. విన్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, విన్నర్స్ మనకు మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళని అలా తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎట్లుంటారు వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థి, నేను ఒక టీచర్ గమనిస్తే ఎవరైతే అవుట్ ఎలా ప్రిపేర్ కావాలి సార్, ఇందులోకి ఎలా ఫోకస్ చదవాలి, ఈ అంశం ఇంపార్టెంటా, లేదా ఏ పుస్తకం స్టాండర్డ్ పుస్తకం, మరి మీ ఈ సబ్జెక్ట్కి ఇంత వెయిటేజ్ ఉంది, ఎన్ని పుస్తకాలు చదవాలి. ఓకే, అది ఎక్కువ పుస్తకాలు చదవాల్సింది ఎవరు తెలుసా అండి? ఎవరు తెలుసా సార్? ఎవరు సార్? టీచర్స్ సార్. ఓహో, రైట్, కరెక్ట్. టీచర్స్ ఎక్కువ పుస్తకాలు, కానీ టీచర్ అంతే పుస్తకాలు చదివి స్టూడెంట్ అంతే పుస్తకాలు చదివితే ఇంకా టీచర్ చెప్పడానికి ఏముంటది. ఇంకొకటి ఏంటంటే టీచర్ ఎంతైనా స్టూడెంట్ కన్నా పెద్దవాడు. గతంలో ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, ప్రభుత్వ ఉద్యోగం ఉంటారు కొందరు. ఇందులో ఇంకో లాజిక్ కూడా ఉంది. ఇప్పుడు టీచర్ చదవచ్చు, చదువుకో వద్దంటలేము, కానీ టీచర్ ఒకటే సబ్జెక్టు, కానీ మీరు చదివే అన్ని సబ్జెక్టు చదవాలి. మీరు బాగా ఇన్ని పుస్తకాలు ముందలేసుకొని చదివితే మీరు అయితే అయితే ఫ్యాకల్టీ అవుతారు, కానీ ఉద్యోగం గారు అంతే కదా. అది కాదు సార్, అంతే కదా అన్నది ఫ్యాకల్టీ అది కూడా ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, 100% పాయింట్ కరెక్ట్. ఉద్యోగం ఏనాడు కాదు, జీవితంలో కాదు అది. ఇంకోటి ఫ్యాకల్టీకి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా సార్. ప్రతి ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీస్ ఉన్నారు. అది మనకు ఎందుకోసం అంటే పోటీ పరీక్షలకు సంబంధించినది మారిపోతా ఉంది ట్రెండ్ కాబట్టి దానిపైన మనం ఫోకస్ కాకూడదు. యాజ్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ లక్ష్యం ఏంటి సార్? ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాసుకోవాలి. నేను హౌ టు ప్రిపేర్, ఎలా ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ కావాలంటే ఎవరు అసలు వాళ్ళు ఇంట్లోకి రావడానికి కారణం ఏంది, అసలు ప్రభుత్వ ఉద్యోగం యొక్క లక్ష్యం ఏంది అసలు? ఒక 2 లక్షల ఉద్యోగాలు అంటే 2 లక్షల ఉద్యోగాలు మనకు ఒక ఉద్యోగం అంటే మనం ఏ ఉద్యోగానికి సూటబుల్ అవుతున్నాం, ఆ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు అందులో సిలబస్ ఏముంది, ఆ సిలబస్ కు నేను సొంతంగా చదువుకోగలుగుతానా లేదా కోచింగ్ వెళ్ళాలా ఏంటి అసలు? దానికి ఒక్కొక్క సంబంధించి ఒక జనరల్ స్టడీస్ ఉంది సార్, మన 10 నుండి 12, 14 టాపిక్స్ ఉంటాయి. అలాంటప్పుడు మరి 15-20 పుస్తకాలు చదివితే ఎప్పుడు సార్ 150 మార్కులు మనం కంప్లీట్ చేసేది? ఇప్పుడు ఒక పార్టీ తీసుకుందాం. అవును సార్, అందులో ప్రాథమిక హక్కులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఉంటది, ప్రాంతీయ ప్రభుత్వాలు, ప్రాంతీయ పాలన ఉంటది, ప్రాంతీయ ప్రభుత్వాలు, ప్రాంతీయ పాలన ఉంటది. ఇప్పుడు ఇందులో ఈ 3 ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే కేంద్ర ప్రభుత్వం, ప్రాథమిక హక్కులు. కానీ ప్రాథమిక హక్కులకి వెళ్ళి కంపల్సరీ పెట్టి ఉంటది. అంతే కదా, జనరల్ గా ఇది చదవరు, మొత్తం చదువుతారు. ఇక భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశారు కదా సార్. అవును సార్, మరి అన్ని రోజులు చదవాలా? ఒకసారి ఆలోచించండి సార్. ఇప్పుడు ఈ చరిత్ర ఉంటది, మధ్యయుగ, ప్రాచీన శిల, ఇవన్నీ ఉంటాయి. మరి ఎప్పుడు చదవాలి, ఎట్లా చదవాలి? కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మనకంటే మనం కోచింగ్ లో చెప్తున్నాం అని చెప్పేసి మనం అనకూడదు. ఒక మంచి నాణ్యమైన కోచింగ్ సెంటర్ కూడా ఇంపార్టెంట్.
లేకపోతే ఒక మెంటర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉచిత క్లాసెస్ అని చాలా జరుగుతూ ఉంది. ఇప్పుడు మన ఈ అశోక్ ఆన్లైన్ అకాడమీ చూడండి, దాదాపు కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి. అవును, మరి అందుబాటులో తీసుకొచ్చారు. ఎందుకోసం అంటే ఒక సామాజిక సేవ దృక్పథంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. అవును, ఇలాగా ఇది అంటే తెలంగాణ సమాజానికి ఒక అంటే నిరుద్యోగ సమాజానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదవాళ్లకు, మహిళలకు. కొందరు వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు సార్. అవునవును. సో ఇలాంటి పరిస్థితి మరి. కాబట్టి మీరు అన్నది బండెడ్ పుస్తకాలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తెలుసుకోండి ఏ పుస్తకాలు. ఇప్పుడు 100 పుస్తకాలు కొని లేదా ఒక సబ్జెక్ట్ మీరు అన్న పాలిటీ ఉండదు సార్. అవును, మనకు 10 పుస్తకాలు కొని ఎన్ని రోజులు చదువుతారు సార్ ఆ పుస్తకాలని? 10 పాలిటీ పుస్తకాలు కొని. అలా కాకుండా ఒక మంచి స్టాండర్డ్ పుస్తకం నీకు నచ్చింది, లేదా ఒకసారి చెప్పింది, లేకపోతే గత విజేతలు చెప్పింది, లేకపోతే ఫెయిల్యూర్స్ నుండి కూడా నేర్చుకుంటాం. నేను ఇది చదివితే బాగుండేదని ఎవరైతే అంటారు అలాంటి వాళ్ళది ఒక పుస్తకం కొనుక్కొని 100 సార్లు చదువు. ఓకే, అంటే అందుకే అంటారు కదా కాంపిటేటర్స్ లో ఒకటి ఉంటుంది, డోంట్ రీడ్ నెంబర్ ఆఫ్ బుక్స్, రీడ్ ఏ బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, డోంట్ రీడ్ నెంబర్ ఆఫ్ బుక్స్, రీడ్ ఏ బుక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అట్లా అనమాట. ఇప్పుడు అది మనం ఫాలో కావాల్సిన అవసరం మనకు ఒకటి ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ మనం సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానివ్వండి, రెగ్యులర్ గా క్లాసులు వెళ్తూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, మంచి ఫ్రెండ్స్ తో. అది సోషల్ మీడియా డామినేషన్ ఉంది, దాన్ని కొంచెం తగ్గించుకుంటూ రూమ్లలో డిస్కషన్ చేసుకోవడం, ఇది కూడా మనకు విజయానికి దారి. ఎప్పటి నుంచి నేను లాగ్ వచ్చిన కానీ చెప్తారు సార్, ఈ ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేయాలి. డిస్కషన్ బాగా వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా. అంటే పొద్దు సమానం చేయకూడదు సార్. ఇప్పుడు ఒక 5 minutes 10 minutes ఈ రోజు ఒక ఇంపార్టెంట్ ఒక సంబంధించినటువంటి అంశం మీద ఉందనుకోండి, దానిపైన డిస్కస్ చేసుకోవడం. అదే మనకి ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ఉదాహరణ డిస్కస్ చేసుకోవడం, అలా చేసుకోవడం. రీసెంట్లీ కానివ్వండి, లేదా అతను ఇంతవరకు ఏం చదివిండి అది డిస్కస్ చేసుకోవడం. అసలు గురువులతో మాట్లాడడం ఎందుకు చేయడం లేదు? టీచర్స్ తో మాట్లాడము. ఒక గురువు దూరం అండ్ గూగుల్ దగ్గర గూగుల్ దగ్గర మీరు అన్నట్టు నేను కూడా చూస్తుంటాను సార్ క్లాస్ చెప్తుంటే. అంటే కొన్ని ఇట్లా హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లలో క్లాస్ లో చివరి ఉన్నటువంటి అబ్బాయి గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాడు. సార్ చెప్పేది కరెక్టా కాదు. కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే, నేను కొన్ని చెప్పే ఇన్స్టిట్యూట్ అయితే ఒకటి ఉంది సార్. సో వాళ్ళు అసలు సెల్ ఫోన్ అసలు అలో చేయనియరు. అసలు సెల్ ఫోన్ అలో చేయనియరు. చాలా సిస్టమేటిక్ ఉంటుంది. వాళ్ళు ఒక 1 year 2 years లో జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది అట్లా సెల్ ఫోన్ అనేది మనకు ఎంత అవసరం ఉందో అంత వాడుకోవాలి. కానీ ఎట్ ద సేమ్ టైం సార్ పైన నమ్మకం, ఇన్స్టిట్యూట్ పైన నమ్మకం, నీ పైన నీ నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధిస్తానన్న నమ్మకం. ఎగ్జామ్స్ రాయడం అంటే మన సమాచారం తర్వాత ఎగ్జామ్స్ రాయడం. ఎగ్జామ్స్ రాయడం అంటే ఇది ఎన్ని రూపాయల కోర్స్ అని కాదు, అసలు ఎంత అందులో ఎంత మెటీరియల్ ఉందని తెలుసుకోవడం, ఎంత మనకు ఉపయోగపడేది ఉంది, అలా జ్యూస్ క్రీమ్ ఏమైనా ఉందా అసలు ఎగ్జామ్ కు ఉపయోగపడే విధంగా అది తెలుసుకోవాలి. ఇవన్నీ నీకు తెలియవు. అవును. ఇంకోటి ఏంటంటే సిలబస్ లో ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి? గ్రూప్ 3 కి, గ్రూప్ 2 కు, గ్రూప్ 1 చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 1 కొట్టాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కొంత ఫోకస్ పెట్టాలి. గ్రూప్ 2 కొట్టాలంటే 4th పేపర్ ఉద్యమ చరిత్ర ప్లస్ 4 పేపర్లు ఉంటాయి. మన 3కి వచ్చేసరికి ఎకానమీ మీద ఫోకస్ పెడితే ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగా ఇది తెలవాలి, ఇది తెలియాలి సార్, రాసుకోవాలి ఖచ్చితంగా సార్. మీరు అన్నట్టు చూడండి సార్, గూగుల్ అని ఇంతకు పన్ను చూపించారు. గురువు గూగుల్ కి మధ్య సంబంధం చూసారు, అది కరెక్ట్ అయిపోయింది సార్. అప్పుడు మనం చదువుకునే దాంట్లో టీచర్ ఏది చెప్పడం వల్ల కానీ దాన్ని మనం నమ్మే వాళ్ళము, నమ్మకం ఉండేది. ఇప్పుడు అనేది ఖచ్చితంగా దాన్ని బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా. గురువు నమ్మకుండా గూగుల్ నమ్మితే అంటే గూగుల్ మనకి ఏం వ్యతిరేకం కాదు, బట్ మన మెమోరీ కొంచెం లాస్ అవుతుంది సార్. ప్రతిసారి సెర్చ్ చేయడం వల్ల మనకు అది గుర్తుండదు. అది నీకు రాసింది కానివ్వండి, విన్నది కానీ ఎక్కువసేపు గుర్తుంటది. మనకి అక్కడ ఏంటంటే మనం సెర్చ్ చేయడం వల్ల మనకు దానితో ప్రభావం అప్పుడే నువ్వు సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్తావు, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వస్తే అక్కడికి వెళ్తావు. లాస్ట్ కు నువ్వు అసలు దేని గురించి సెర్చ్ చేసినావు, అసలు ఈ గూగుల్ ఎందుకని ఓపెన్ చేసినావు, లేకపోతే అనే విషయం మర్చిపోతావు. అవును, ఆ విధంగా చదువుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అసలు ఎన్ని పుస్తకాలు చదివినావు అనేది కాదు, ఎన్ని పుస్తకాలు చదవద్దు అనేది కూడా తెలుసుకోవాలి. అంతే కదా సార్, ఏది చదవద్దు అనేది తెలుసుకుంటే అసలు అదే క్లారిటీ వస్తుంది. ఇది చదవద్దు అనేది తెలుసుకుంటే వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, అది ఏ బుక్స్ చదవాలి, ఏ పుస్తకాలు మనం చదవకూడదు, అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ గా ఉంటది. ఇంకోటి ఏంటంటే సో ఈ యొక్క పుస్తకాల విషయంలో మనము ఏమంటారు మన బుక్ షాప్ కి వెళ్తాం, కొనేస్తూ ఉంటాం. సార్ వాళ్ళు చెప్తారు మన సార్ వాళ్ళ పుస్తకాలు కొంటారు, సార్ వాళ్ళ యాప్లు తీసుకొనివ్వండి. కానీ అసలు నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావు అసలు అర్థం కాని పరిస్థితి ఉందని అనిపిస్తుంది సార్. నేను ఇది విమర్శ కాదు, వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామం. ఎందుకోసం అంటే ఒక టీచర్ గా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంటది. ఎందుకోసం అంటే ఎక్కువ చదవడం వల్ల నీకు అసలు ఆన్సర్ ఏం గుర్తిస్తావు అసలు. అంటే విమర్శించడమే, అంటే పేపర్ విమర్శించడమే తరవే కాదు. మన చూడండి TSPSC మన గ్రూప్ 1 పేపర్, మన రీసెంట్ గా జరిగినటువంటి తెలంగాణ స్టేట్ ప్రిలిమ్స్ పేపర్ అయితే అలా క్వశ్చన్ చాలా సింపుల్గా ఇచ్చాడు, ఆప్షన్స్ చాలా
అవునవును చేయడం కష్టమైన అవునవును గమ్మత్తుగా ఇచ్చింది. అంటే రియల్ గా అది విమర్శించడానికి కాదు సార్, మంచి స్టాండర్డ్ గా ఉన్నదని చెప్పొచ్చు అనమాట. మనం ఆ తరహాలు ఉన్నామా అంటే ప్రతి సంవత్సరానికి పేపర్ మారుతుంది. అవును బాగినండి సార్ ఒకసారి, ప్రతి సంవత్సరానికి పేపర్ మారుతుంది సార్. అవును మరి ఎవరు మారాలి ఇక్కడ? మనం ఆన్సర్ చేయాలంటే చెప్పే మేము మారాలి అండ్ వినే స్టైల్ ఆఫ్ రీడింగ్ మారాలి, ప్రిపరేషన్ మారాలి. ఫస్ట్ స్టూడెంట్ మారడు, ఫ్యాకల్టీ మారాలి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, ఖచ్చితంగా మారుతాం. ఇద్దరు మార్పు మనం కోరుకుంటాం అనుకోండి, ఖచ్చితంగా మీలో మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది, జాబ్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. గమ్మత్తుగా ఇంకోటి గ్రూప్ 1 ఒక స్టైల్ ఇస్తుంది పేపరు, 2 ఇంకో స్టైల్ ఇస్తున్నాడు, మన 4 చుక్క చూపించాడు. మీరు అంటే మనం ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ ఉంటుంది సార్, ఒకసారి కానిస్టేబుల్ పేపర్ చాలా స్టాండర్డ్ ఇస్తాడు. మన లాస్ట్ టైం అదే జరిగింది కదా సార్, ఎస్ఐ అంటే ఎస్ఐ కానిస్టేబుల్. ఒక్కోసారి అయితే మనం అంటే మనం లేవల్ అని ఒక లే అనుకుంటా సార్, స్టూడెంట్ ఎప్పుడు కూడా లెవెల్ గురించి ఆలోచించొద్దు సార్, ఇది ఏ లెవెల్ క్వశ్చన్ వచ్చిందని ఆన్సర్ చేయాలి. అది కరెక్ట్. అది ఎందుకోసం అంటే స్టూడెంట్ నేను అంటే చూస్తుంటాం, స్టూడెంట్ నా వస్తుంటాడు నా దగ్గరకు వచ్చి ఇది అలా వచ్చింది సార్ పేపర్ అని అతనే చెప్తుంటాడు. మేము చెప్పాల్సిన విషయాన్ని అంటే అదేనండి అలా చెప్పడం అంటే అతను అంతవరకు రాకూడదు. అనాలిసిస్ అంటే విశ్లేషణ అంటే నువ్వు ఎగ్జామ్ లో ప్రశ్నను చూసి విశ్లేషణ చేయి, అక్కడ రైట్ ఆన్సర్ చేసి. అవును, అంతేగాని ఇది కరెక్ట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే అతనికి ఏంటంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ పైన దృష్టి ఉంది, కానీ వే ఆఫ్ ఆన్సరింగ్ పైన నీ యొక్క ఆన్సర్ చేసే పైన దృష్టి పెట్టు. అవునవును, అది అంటే ఇది మనకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే ఇది మనకి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఇంత పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయి తెలంగాణలో. అంతే, ఒకసారి ట్రైన్ పోయిందంటే కథ. ఇప్పుడు గ్రూప్ 1 ట్రైన్ మనకు పోయింది, ఇక అది మిస్ అయితే మళ్ళీ మీకు ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ట్రైన్ కూత వినపడుతుంది. అంతే కదా సార్, అట్లా. అందుకని ట్రైన్లు మిస్ కాకుండా ఉండాలంటే ముందే డిఫరెంట్ ప్లాట్ఫామ్ ముందుకు చేరుకోవాలి. ముందే అక్కడ కూత ఎక్కడో వినపడ్డప్పుడే మనం రెడీగా ఉండాలి. అట్లా ఉండాలి. కానీ అంత సొంత నోట్స్ రాసుకోవడం, సొంత నోట్స్ అక్కడికి వస్తుందా? సొంత నోట్స్ వస్తుంది సార్ కంపల్సరీ. అంటే ఖచ్చితంగా మంచి అంటే సొంత నోట్స్ రాసుకోవడం వల్ల మనకు ఓకేనా కొంచెం బెనిఫిట్ ఉంటుంది, మనకు మెమోరైజ్ కావడం జరుగుతుంది. అంటే మీ కరెంట్ అఫైర్స్ ఓకే సార్ సొంత నోట్స్. ఇప్పుడు పాలిటీ ఉంది, వాళ్ళు నోట్స్ రాసినట్టు రాయబట్టే బుక్, ఇక మాకు నోట్స్ ఎందుకు రాసుకోవాలి మేము? అంతేకాదు సార్, ఇప్పుడు ఒక 50 పేజీల పుస్తకం ఉంటుంది సార్, ఫస్ట్ రాస్తున్నప్పుడు మనం కూడా ఇంపార్టెంట్ పాయింట్ రాసినప్పుడు 40 పేజీలు వస్తుంది 50 పేజీల పుస్తకం. సెకండ్ సార్ రాస్తున్నప్పుడు 30 పేజీలు అయిపోయి లాస్ట్ కు ఒక 3 months తర్వాత 5 పేజీలలో మొత్తం రాసేస్తారు సార్. ఓహో, అంటే ఎప్పటికప్పుడు హెల్మెట్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు. అంతే కదా సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఇంపార్టెన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు జాతీయ అత్యవసర పరిస్థితి రావడం అనేది జరిగింది, 50 సంవత్సరం అవుతుంది ఇందిరాగాంధీ జాతీయ అత్యవసర పరిస్థితి. అలాంటప్పుడు అక్కడ 3 ఆర్టికల్స్ ఉంటాయి. అంటే మనకు అత్యవసర పరిస్థితి పైన మనకి భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఉన్నటువంటి అంశాలు మనం ఒకసారి కూలంకషంగా రాసుకుంటే తప్పేమైతుంది? ఓకేనా? ఆ 352, 360 ఆర్టికల్స్ ఏంది, దాంతో పాటుగా ఇంతవరకు ఎన్నిసార్లు మన దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు, ఏ ప్రధాని కాలంలో 3 సార్లు విధించారు. సో విధించినప్పుడు ప్రధానమంత్రులు ఎవరు, రాష్ట్రపతులు ఎవరు? ఇప్పుడు 1975 లో అత్యవసర పరిస్థితి అని వచ్చింది, కానీ ఏ కారణంగా విధించారంటే అంతర్గత కల్లోలాలు అనేవి చేసేశారు. దీనిపైన కూడా అంతకంటే ముందు 62 లో కూడా భారత్ చైనా యుద్ధం సందర్భంలో కూడా విధించారు. అప్పుడు ఉన్న ప్రధాని ఎవరు? అప్పుడు పాకిస్తాన్ ఒకసారి దాడి తిరుగుబాటు దురాక్రమణ సమయంలో కూడా విధించారు. అవును. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని సమీక్షించవచ్చా, మరి న్యాయ సమీక్షకు అధికారం ఉందంటే మన 1980లో సో మినర్వా కేసు విషయంలో న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఇలా మాట్లాడుకుంటే తప్పేంటి సార్? ఇట్లా డిస్కషన్ చేసుకుంటే తప్పేంటి? కాబట్టి అలా చేసుకునే పరిస్థితి. మీరు అన్న పాయింట్ ఏంటంటే ఇది బండెడ్ పుస్తకాలు అవసరం లేదు సార్, కొన్ని పుస్తకాలని చూజ్ చేసుకోండి. సో మనకి ఓకేనా, 12 పుస్తకాలు పట్టుకుంటే భారం అవుతుంది. అట్లా బరువు తగ్గించుకుంటే సులువు అవుతుంది. బాధ్యత కూడా ఉండాలి సార్ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు. నీ బాధ్యత ఎందుకోసం అంటే తల్లిదండ్రులు నీ పైన ఎంతో ఆశలు పెట్టుకున్నారు, సమాజం పెట్టుకుంది, కాబట్టి ఆ యొక్క బాధ్యతను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మేము ఒక టీచర్ గా మా బాధ్యత ఎప్పుడు ఉంటది. నేను చెప్పిన కొన్ని అంశాలలో కొన్ని బిట్స్ అని రావాలి, ఆప్షన్స్ పరంగా ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఒక అంటే అన్ని రకాలుగా చేస్తాం. అదేలేండి. కాబట్టి సో స్టడీ హాల్లో చదివే వాళ్ళు కానివ్వండి, ఇంకా వివిధ మనకు లైబ్రరీలో చదివే వాళ్ళు కూడా. సో అంటే ఇప్పుడు చదువు అనేది విద్యార్థులకు కాదు, గురువులకే పెద్ద అదైపోయింది, ఎగ్జామ్ అయిపోయిందిగా. అంతేగా సార్. ఇప్పుడు మేము చెప్పే దాంట్లో కొన్ని వస్తున్నాయి కదా సార్, బాగుంటుంది. అంటే కొన్ని అంటే మంచి కొంచెం వాళ్ళకి ఒక గైడ్ ఇవ్వాలి కదా సార్. మేము అవును సార్, గైడ్ ఇవ్వకుంటే మేము కూడా పుస్తకాలు నింపించాం అనుకోండి సార్, దానివల్ల అంతే ఉండదు, కొన్ని ఏళ్ళు పడుతుంది. అవునా సార్. అట్లా
ఇది అంటే ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది, దాంతోపాటు పుస్తకాలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నది, భిక్షపత్ సార్ ఇచ్చినట్టుగా సలహాలు సూచనలు. ఎందుకంటే ఏది పడితే అది చదివితే అది కాదు అసలు, ఎందుకంటే దాంతో టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు ఇక మీరు ఏమంటారు ఒక అంశం మీద మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది కానీ ఉద్యోగం రాదు. అట్లా ఇంకోటి ఏంటంటే ఈ ఉద్యోగం కొట్టినంతా సెల్ఫ్ ఇస్తారు. సెల్ఫ్ నేను చాలా వరకు అబ్జర్వ్ చేసిన ఇంటర్వ్యూలో కూడా, ఎవరికైతే స్వార్థం ఉంటుందో వాళ్ళకి వస్తుంది. ఎట్లా స్వార్థం అంటే వాడు ఎగ్జామ్ స్టైల్ ప్రిపరేషన్ అది సార్, అది వాడు ఎగ్జామ్లోకి వెళ్ళి దాటాడు అంతే సార్. ఈ వీళ్ళు ఏం చేస్తారు, నాలెడ్జ్ చూపించుకోవాలి, అసలు టాలెంట్ ఉండాలి, చదవాలి, ఆ డెప్త్ వెళ్ళాలి, బిట్లు డెప్త్లకి వెళ్ళి వస్తాయి. నేను ఒకటి మాట చెప్తున్నాను సార్, అంటే నాకు అకాడమిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు సార్. అకాడమిక్ ఎగ్జామ్స్ కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి కొంచెం బార్డర్ లైన్ ఉంటది. అది ఏందో తెలుసుకోవాలి. ఇక్కడ ఎట్లా ఉంటుంది దాని తేడా, ఎట్లా ఉంటుంది విధానం ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు చేసుకునే విషయం చూడండి, జాతీయ అత్యవసర పరిస్థితికి విధించమంటే మనం ఎస్ఏ రాస్తాం. అవును. ఇప్పుడు జాతీయ అత్యవసర వివరించమని చెప్పి ఇది గ్రూప్ 1 లో లఘు వాక్య రాయండి అన్నప్పుడు మొత్తం రాస్తాం. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు పాయింట్ వైజ్ గా. ఓకే. ఇప్పుడు అత్యవసర పరిస్థితి గురించి భారత రాజ్యాంగంలోని ఏ భాగం తెలియజేస్తుంది, నేను ఏ ఆర్టికల్ ఏ భాగం ఉంటది, ఏ భాగం ఉంటది, ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది, ఎన్ని రకాల అత్యవసర పరిస్థితి ఉంది, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడైనా విధించారా లేదా. ఓకే. సో రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారు, ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి ఏ రాష్ట్రంలో ఎక్కువ సార్లు విధించారు. క్వశ్చన్స్ కూడా ఎట్లా అడుగుతున్నాడు, కాన్సెప్ట్ ఆధారితంగా అడుగుతున్నాడు. కరెంట్ ఇష్యూస్ నేపథ్యంలో, కరెంట్ అఫైర్స్ నేపథ్యంలోనే చాలా వాటికి సబ్జెక్ట్స్ కి మనకు లింక్ అవుతున్న సందర్భం మనకు ఉంటది. ఆయా సబ్జెక్ట్లకు వెళ్తున్నాడు. ఈవెన్ హిస్టరీ కూడా సార్. ఇప్పుడు మనకు సిద్దిపేట జిల్లా దుద్దేడ ఒక ఉందిగా, సిద్దిపేట అక్కడ ఇప్పుడు అసబ్జాయిల కాలం నాటి కొన్ని వెండి నాణ్యాలు దొరికినాయి సార్. ఓకే. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాటి ఇదేంటంటే అసబ్జాయిల కాలం నాటి చెప్పింది. ఆ ఎగ్జామ్ లో ఒక్కోసారి అడుగుతారంటే ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ జిల్లాలో లేదా ఈ క్రింది ఏ ప్రాంతంలో అసబ్జాయిల కాలం నాటి వెండి నాణాలు దొరికాయి, ఆ వెండి నాణాల పైన ఏ భాష రాయబడింది అంటే పర్షియన్ భాష. అలా చదివితే ఏమైతుంది సార్, అలా కూడా అడుగుతారు. అసబ్జాయిల కాలంలో ఏ సమయం వరకు ఏమంటారు పర్షియన్ భాషని అమలు చేశారు, లేదంటే రద్దు చేసింది, ఆ తర్వాత ఇంగ్లీష్ పెట్టింది ఎప్పుడు, ఉర్దూ పెట్టింది ఎప్పుడు, ఇట్లా కూడా రకరకాలుగా. అంతే కదా. ఇప్పుడు పర్షియన్ భాష కూడా, ఇప్పుడు పర్షియన్ భాష అంటే ఇరాన్ పాత పేరు కూడా పర్షియన్. మనం పర్షియన్ పండుగలు కూడా మనం జరుపుకుంటాం, నవరోజు పండుగ. అయితే మరి పర్షియన్ భాష కూడా మనకు ఒక శాస్త్రీయ క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించబడింది. కాబట్టి ఎన్నోసారి అది అంటే రీసెంట్ గా సార్ మన జనవరిలో ఈ పర్షియన్ భాషని శాస్త్రీయ భాషగా గుర్తించింది సంస్కృతం. అవును సార్, సంస్కృతం సార్. తర్వాత తెలుగా లేకపోతే కర్ణాటక, తమిళం, సంస్కృత్, తర్వాత తెలుగు, కన్నడం సార్. తెలుగు, కన్నడం సేమ్ ఒకటే సంవత్సరంలో గుర్తించడం జరిగింది. తెలుగు, కన్నడం, తర్వాత మలయాళం సార్, ఒడిషా, తర్వాత ఒడిషా. సో మొత్తం ఎన్ని అయినాయి సార్? ఇప్పుడు 1 2 3 4 5 6 అయినాయి. తర్వాత ఇప్పుడు మనకి ఒక 6 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 3 భాషలు గుర్తించారు సార్. పాలి, ప్రాకృతికం అండ్ పర్షియన్ భాష. పాలి, ప్రాకృతం, పర్షియన్ భాష. ఇవి మనకి పీలు. ఇదంటే జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం వాటిని గుర్తించడం జరిగింది, అంటే ప్రకటించడం జరిగింది కేంద్ర అంటే విద్యాశాఖ. 9 అవుతున్నాయి సార్. 9 భాషలు ఇప్పుడు చూసారా సార్? ఇప్పుడు లింక్ నేర్చుకోవాల్సి మనం పర్షియన్ సంబంధించినటువంటిది ఒక అంటే వెండి నాణాలపైన సంబంధించిన భాష ఉంది. పర్షియన్ అనే భాష ఇలా గుర్తించారు. ఇలా లింక్ చేస్తుంది ఏంటంటే అక్కడ హిస్టరీ సంబంధించిన పాయింట్ కి ఇక్కడ మళ్ళీ ఒక విద్యాశాఖకు సంబంధించిన కార్యం చేస్తే 4 ఇట్లా ఇస్తున్నాడు. అవును. అలాగే సరే ఈ పాలి నాకు తెలిసి ఒడియా అండ్ మలయాళం కంటే ముందు ఉండొచ్చు కానీ జాతీయ లేట్ అయింది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం గుర్తించారు. 15,000 సంవత్సరాల అంటే 1500 సంవత్సరాల చరిత్ర, అంటే 1000 నుండి 1500 సంవత్సరాల యొక్క ఏదైతే లిటరేచర్ సంబంధించినటువంటి ఒక సాహిత్యపరమైనటువంటి బుక్స్ అవైలబుల్ ఉంటాయో ఆధారాలు దాన్ని బట్టి ప్రకటిస్తారు. ఇలా సాహిత్యం అంటే మరొక లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు యునెస్కో వాళ్ళు క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో మన కోజికోడ్ ని సిటీ ఆఫ్ ది లిటరేచర్ గా ప్రకటించారు. మన భారతదేశంలో సిటీ ఆఫ్ ది లిటరేచర్ గా సాహిత్యపరమైన భాషా నగరంగా ప్రకటించబడ్డ తొలి నగరం వచ్చేసి కోజికోడ్. ఇక్కడ కేరళలో ఉంది. అలా మూడు ఇవ్వచ్చు కదా సార్. అట్లా చూసిరా ఎంత సింపుల్, అట్లా ఉంటది ప్రిపరేషన్ స్టైల్, ఇట్లా ఉండాలి. అదే చెప్తున్నాను సార్ మన వాళ్ళకి. మీరు ఫ్రెండ్స్ మీరు తీసుకోకండి, అట్లా ఒక మంచి గురువుని కలవండి, మీకు నచ్చినటువంటి టీచర్తో మాట్లాడండి. ఎందుకో తెలంగాణ సంబంధించిన స్టూడెంట్స్ చెప్తున్నాను. సో ఒకసారి కోచింగ్స్ రండి. అంటే కోచింగ్ అంటే మళ్ళీ డబ్బులు ఇట్లా అనుకోకండి. చాలా మంది చెప్పడానికి రెడీగా ఉన్నారు మన ఫ్యాకల్టీస్ సార్ వాళ్ళు. చాలా కొంచెం మనకు 1/2 అవర్ 5 minutes టైంలో విలువైన సమాచారం వస్తుంది సార్. అవును. ఇప్పుడు ఒక మాట కానివ్వండి,
మీరు చేయగలుగుతారని ఒక నమ్మకం కానివ్వండి, చెప్పే వాళ్ళు ఉండడం అనేది మనకు ప్రస్తుత సమాజంలో చాలా అవసరం కాబట్టి సో మా వంతు మేము ఖచ్చితంగా చేస్తాము. సో మీరు మన అశోక్ సార్ అశోక్ సార్ మంచి మెంటర్, మంచి ఫ్యాకల్టీ మెంటర్, అన్నిటికీ చాలా బాగా చెప్తారు. ఇది వాళ్ళ అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి, పుస్తకాలు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని మన భిక్షపత్ సార్ ఇచ్చిన సలహాలు సూచనలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే విలువైన సమాచారాన్ని మిగతా వాళ్ళకు కూడా, అంటే ఇందులో మళ్ళీ కుళ్ళు బుద్ధి ప్రదర్శించొద్దు. ఎందుకంటే కొందరు మంచి విషయాలు షేర్ చేయరు, ఎందుకంటే మళ్ళీ కాంపిటీటర్ అవుతారు అనుకుంటారు. కానీ అట్లాంటి బుద్ధి కాకుండా మంచి బుద్ధితో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.